మలయాళ బ్యూటీ సాయి పల్లవి మంచి విభిన్నమైన కథలు సెలెక్ట్ చేసుకున్న అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ని తెచ్చుకుంది. అంతేకాదు లేడీ పవర్ స్టార్ అంటూ అందరూ మెచ్చుకునే స్థాయికి వచ్చేసింది. కొంతకాలం ఆమె కథలు నచ్చక సైలెంట్ అయిపోవడంతో అందరూ ఎప్పుడెప్పుడు మళ్ళీ సాయి పల్లవిని బిగ్ స్క్రీన్పై చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ విరాట పర్వం, గాంధీ సినిమాల తర్వాత ఏ సినిమానో ఒప్పుకోకపోవడంతో కొంతమంది ట్రోలర్స్ మాత్రం సాయి పల్లవి సినిమాలకి దూరం అయిపోయిందని, డాక్టర్గా కెరీర్ని స్టార్ట్ చేయబోతుందనే రూమర్స్ని క్రియేట్ చేశారు. ఈ రూమర్స్కు చెక్ పెడుతూ సాయి పల్లవి రీసెంట్గా కొత్త సినిమాను మొదలుపెట్టింది. శివకార్తికేయన్ హీరోగా తీస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి లీడ్ యాక్ట్రెస్గా నటించబోతోంది. SK21 టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. చెన్నైలో ఈ మూవీ పూజా కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు. ఈ ఈవెంట్ వీడియోను కూడా చిత్ర బృందం పోస్ట్ చేయడంతో సాయి పల్లవి ఈజ్ బ్యాక్ అంటూ అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్లో సాయి పల్లవిని సీతగా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. రామాయణ గాథను 3Dలో పాన్ ఇండియా రేంజ్లో తీయాలనేది అల్లు అరవింద్కి ఎప్పటి నుండో ఉన్న డ్రీమ్. ఈ మూవీని మధు మంతెన మరియు నవీన్ మల్హోత్రాతో కలిసి అల్లు అరవింద్ నిర్మించబోతున్నారట. ఈ కథ కోసం ఆర్టిస్టులను ఫైనల్ చేసే పనిలో మేకర్స్ ఉన్నట్లు, అలాగే సీత పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సాయి పల్లవి 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నా మళ్ళీ స్పీడ్ పెంచిందని సాయి పల్లవి ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.